నమస్తే అందరికి T9 న్యూస్ కి స్వాగతం. మహబూబాబాద్ లో రుద్ర వైన్స్ లో కల్తీ మద్యం, అధికారుల నిర్లక్ష్యం. మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలో రాధాకృష్ణ బొమ్మ దగ్గర ఉన్న రుద్ర వైన్స్ లో కల్తీ మద్యం, కల్తీ మందు అమ్ముతున్న వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేరు అధికారులు అని బాధపడుతున్నారు జనాలు. మహబూబాబాద్ పట్టణంలో కొన్ని వైన్ షాపుల్లో ఇలాంటి కల్తీ మందు అక్రమాలు జరుగుతున్నాయని సమాచారం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి T9 న్యూస్. దయచేసి మీరు అర్థం చేసుకోండి అన్న. మాలాంటి వాళ్ళు ఎంతమంది ఇప్పుడు తాగిరో, మీ వంటలు చూసినప్పుడు ఎంతమంది తాగిరో తెలియదు. ఈరోజు మా భద్రాన్న వాళ్ళ మనవల ఫంక్షన్ కోసం ఈరోజు మనవల ఫంక్షన్ కోసం ఈరోజు సుమారు 2:30 టైంలో రుద్రా నుంచి పక్కన పడే ఫంక్షన్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళ పక్కన మనుషులు వస్తే అందులో నేను ఆర్డర్ చూస్తుంటే కలిసి ఇట్లా ఫంక్షన్ రాని నేను వచ్చేసాను. వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళ అల్లుళ్ళు కావాలన్నా ఒక మంది తీసుకున్నాం, దగ్గర పెట్టుకోవాలి మంది తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ బిల్లు తెప్పించింది. 2-3 బీర్ల ఈ తాగుతాను సగం పోసుకున్న తర్వాత అలా ఈ నలకలు అవి వచ్చేసి చూసి చెప్తారు. మరి ఏంది ఇది ఇట్లా మొన్న అని ఎమ్మటే ఆపేసి వీళ్ళ దగ్గరికి వచ్చేసి ఏందన్నా ఇదేందన్నా ఇట్లా మీరు ఇట్లా కలిసి మందు సప్లై చేస్తారంటే నేను కలిసి మధ్య ఏం చేస్తాను, ఏం చేస్తలేదు, మీరు ఎక్కడ ఏం చేసుకోకుండా అన్న తర్వాత ఎవరు చెప్పిన మా వాళ్ళంతా వచ్చి 10 మంది ఉన్నారు. మేమైతే బంద్ చేయండి, మంచిగా బంద్ చేస్తే ఎక్సైజ్ సిఐ గారు డిఎస్పీ గారు వస్తారు, వచ్చిన పరిష్కారం చేసుకోవాలి. చేసినాక వాళ్ళు మా మీద షాప్ బంద్ చేస్తారు. ఎన్ని బీర్ షాపుల్లో వచ్చింది కల్తీ? ఎన్ని బీర్లు వచ్చింది? బీర్లు 2 బీర్లు ఇచ్చినా 3వ బీరు సంథింగ్ అండి. తర్వాత ఇక వచ్చిన రోజు వాళ్ళు మా మీద దాడి చేస్తారు. దాడి చేసిర్రా? దాడి చేసి మేము ఎవరైనా షాప్ బంద్ చేస్తారు కానీ దాడి చేస్తే మీరు ఇదేంటయ్యా బాబు, మరి కల్తీ మధ్య తాగి ప్రాణాలు పోతే మరి ఎవరు రెస్పాన్స్ అసలు ఏంటి? మీరు కల్తీ మధ్య అమ్ముతారు, మా మీద ప్రాణ దాడి చేస్తున్నారు. మీరు ఇది ఇచ్చిన తర్వాత వచ్చి ఎదురుగా సీఏగా రావాలి, ఏం కోరుకుంటారు? దగ్గర పెట్టుకో. ఏం కోరుకుంటారు? న్యాయం జరగాలి, కల్తీ మద్యాన్ని అరికట్టి ఇప్పుడు దాని మీద ఎక్సైజ్ సిఐ డిఎస్పీ కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఈ నిఘా ఎందుకు లేదు, ఏం చేస్తారు, దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. దానివల్ల వాళ్ళు ఆమెనే ఆ వైన్ షాపుల మంద ఆగి మేమే ఒక 2000 బిల్లు కట్టి ఆమె ఎదురొస్తాడి. దీన్ని ఎట్లా సమర్థించాలి? మీరే విలేకరులు కానీ ప్రజలు కానీ ఆలోచించి అక్రమ మద్యాన్ని అరికట్టాలని కోరుకుంటున్నాం. దయచేసి మీడియా మిత్రులకి మీరు తీసుకున్నది సలహాలు సూచించాలి. మీకు ఉద్యోగులు చెప్తున్నాం. ఏంటన్నా ఏమైందా? అన్నా దీనిలో చెత్త వచ్చిందా? అది మంచిగా ఉందా? చెత్త వచ్చిందా? ఏమైంది చెప్పే, ఏమైంది? అలా చెప్తుందా? అలా చెప్తుందా? వాళ్ళు మా మీద దాడి చేస్తారు అన్న. వాళ్ళు మా మీదకి 10 మంది మా మీదకి దాడి చేస్తానికి వచ్చింది. మేము ఎడబూకున్నాం. వాళ్ళ కూడా తెచ్చాం. కెమెరాలు ఓపెన్ చేయండి, సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇక్కడ మా ఇంట్లో నా మనవడు ఫంక్షన్ ఉంది కాబట్టి మా పిల్లలు నా కుటుంబ సభ్యులను వచ్చి ఇలా నైట్ ఏదైనా అసలు మరణాలు అనేది ఎంత సమయంలో ప్రాణం లేదు. ఎవరు ఇలా నైట్ చచ్చిపోతే నా కుటుంబ సభ్యులకు ఎవరు బాధ్యత తీసుకుంటారో చెప్పాలి. ఇద్దరు వాంటింగ్ ఆల్రెడీ పిల్లలు ఇద్దరు వాంటింగ్, మా తమ్ముడు కొడుకు మా అన్న కొడుకు ఇద్దరు వాంటింగ్ చేసుకుంటారు. వాళ్ళని అడిగితే వాళ్ళు దెంగే అన్నట్టు దెంగే అనలేదు కానీ ఆ విధంగా అర్థం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఇది విషయం.
లాస్ట్ ఏం బీర్ కింద బీర్ ఇస్తామంటాడు చూపి